హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమని నేనైతే ఇక్కడ పొటాటో చిక్కుడుకాయ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే పొటాటోనైతే పీల్ తీసుకొని, ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో చిక్కుడుకాయని, పొటాటోనైతే 2 వాష్ చేసుకొని, ఇక్కడ టమాటోస్, ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని, ఇప్పుడు పొయ్యి మీద అయితే మనమైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే దానిలోకి తగినంత ఆయిల్ అయితే వేసుకొని, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అలానే ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకొని, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. దానిలోకి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని ఒకసారి బాగా నీట్‌గా కలుపుకోవాలి. అవి మంచిగా మగ్గే వరకి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గిన తర్వాత, ఇందాక కట్ చేసుకున్న టమాటో పీసెస్‌ని కూడా దాంట్లో వేసేసుకొని, మళ్ళీ ఒకసారి నీట్‌గా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయి, ఇక్కడ పొటాటో ఉంది కదా! సో, వాటినైతే దాంట్లో వేసేసి కొద్దిసేపు మనమైతే మగ్గనివ్వాలి. మనం ఆల్రెడీ కల్లుప్పేసాం కాబట్టి, ఇప్పుడు కొంచెం మగ్గే వరకు కొద్దిగా కలిపి ఒక 10 మినిట్స్ అయితే అంతే ఉంచేయాలి. తర్వాత మనం దానిలోకి తగినంత కారం వేసుకొని, ఇందాక ఉప్పేసాం కాబట్టి ఒకసారి కలుపుకొని, ఉప్పు చూసి టేస్ట్ మళ్ళీ కొద్దిగా సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని, ఇక్కడ మనకు వంట వచ్చిన వాళ్ళైనా సరే, రాని వాళ్ళైనా సరే, కర్రీలో మనమైతే ఉప్పు, కారం అయితే కరెక్ట్‌గా వేస్తే కర్రీ అనేది టేస్టీగా వస్తది. ఏమంటారు? మీరు కామెంట్‌లో చెప్పండి. ఈ విధంగా అయితే ఒక 4 విజిల్స్ వచ్చే వరకే అంతే ఉంచేసి, నేను ఇక్కడైతే జొన్న రొట్టెకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ వేడి నీళ్ళల్లో పిండినైతే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే జొన్న రొట్టె అయితే కొట్టేసి, నేను జొన్న రొట్టె వేసేటప్పుడు డైరెక్ట్‌గా రాదు. అందుకే పీటను కొద్దిగా పైకి ఇలా పెట్టేసి, పెన్నం మీదేసి రొట్టెనైతే వేశాను. ఈ విధంగా వేసిన తర్వాత పైన కొద్దిగా వాటర్ చల్లేసి, రోస్ట్‌గా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనమైతే జొన్న రొట్టె అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 4 విజిల్స్ తర్వాత కర్రీ ఇలా దగ్గరికయింది. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా అయితే జొన్న రొట్టె ఈరోజు చిక్కుడుకాయ, పొటాటో కర్రీ అయితే చేసుకొని తిన్నాను. మీరు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేశారో కామెంట్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.